రాదు మాకు 50 అవుతుంది ఇంతవరకు కరెంట్ బిల్ వస్తుంది కరెంట్ బిల్లు తీసి అప్లికేషన్ పెట్టారా ఎప్పుడు స్టార్టింగ్ 200 యూనిట్లు రాదు 200 యూనిట్లు అసలు వస్తుంది మాకు బిల్లు వేస్తున్నాం నెల బిల్లు కడతారు మరి గ్యాస్ వస్తుంది కరెంట్ కూడా వస్తుంది అదే ప్రాబ్లం అది అడిగితే తిరుగుతూనే మొత్తం మర్యాదకు సాగిపోయినా ఇన్ని సాగిపోయినా మొత్తం వేరే సాగిపోయింది తిప్పలు ఆ పల్లె పని అయినాక వస్తుంది అగ్నే మాట్లాడుతుంది ఎప్పటిదాకా వస్తుంది అట్లా సో మరి అధికారులు ఏమంటారు ఏం సమాధానం ఏం చెప్తారు ఇల్లు ఇల్లు కూడా ఇంట్లో ఇల్లు కూడా రేషన్ ఉంది ఇల్లు బయట రేషన్ కార్డు ఉంది మాకు అది రేషన్ కార్డు ఉంది అది కూడా వస్తుంది మీ సమస్య ఏంటన్నా పట్టించారు సార్ మేము చాలా గరీబ్ కుటుంబం అది చాలా గరీబ్ కుటుంబం అంటే చాలా గరీబ్ కుటుంబం 3 అన్నదమ్ములం ఆడవిళ్ళు మాకు ఒక రేషన్ కార్డు లేదు పెళ్ళైన 13 సంవత్సరాలు అవుతుంది ఆ పిల్లలు ఎంత తిట్టారు మా అన్న పెళ్ళి అయింది వాళ్ళ పిల్లలు కూడా ఎంత తిట్టారు రేషన్ కార్డు లేదు ఏం లేదు మాకు ఒక డబుల్ బెడ్రూమ్ లేదు గ్యాస్ లేదు కరెంట్ ఫ్రీ లేదు రేషన్ కార్డు లేకపోతే ఏమీ రావు కదా సార్ రేషన్ కార్డు అంటే మన రేషన్ కార్డు కూడా ఇవ్వాలి కదా సార్ అప్లై చేసినాం కదా సార్ ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ అన్నది ఏదైనా ఒకటైనా రావాలి కదా సార్ ఏది లేదు మా మిస్సెస్ ఇప్పుడు ఇంటికాడ ఉంటున్నది 2500 ఇస్తున్నాడు ఆ 2500 కూడా రాలేదు సార్ అవి కూడా వస్తలేవు ఇప్పుడు మా యూనిట్లు చూసినాము కరెంట్ బిల్లు యూనిట్లు చూసినాము 200 అంటే 11 12 వచ్చింది అది వచ్చింది అది మాఫ్ చేయాలి కదా సార్ అంటే 11 యూనిట్లకు 12 యూనిట్లకు కూడా గవర్నమెంట్ పెట్టింది కేవలం 200 యూనిట్లకే అంటే 200 యూనిట్లకి ఇది చేసిన కాలం 20 యూనిట్లు వచ్చినా సరే 20 యూనిట్లకి ఏ బిల్లు అయ్యి అంత రాలేదు సార్ ఇంక ఇప్పుడు చూపెడతా 2000 రూపాయలు బిల్లు వచ్చింది 200 దాటినాక 2000 బిల్లు వచ్చింది 2000 రూపాయలు బిల్లు వచ్చినాక మేము ఎట్లా బతకాలని చెప్పి చెప్పండి సార్ మేము ఇట్లా చేస్తాం మేము గడిపాలం మరి అడిగారా అధికారులు అడిగారా ఇది ఇక్కడ మాది కాదు పొడంచేరు మాది చెప్తున్నా పొడంచేరులో ఇప్పుడు వస్తువులు అడుగులు ఎంబాడు కొడతాంటారు ఇది వచ్చే పిచ్చే వరకు ఎంబాడు కొడతారు ఎందుకంటే కుక్కలు దింపుతున్నారు పిచ్చి కుక్కలు దింపుతున్నారు పని జరగట్లా ఏ పని కాదు డ్యూటీలు మానుకొని పోతున్నాం సార్ డ్యూటీలు ఇప్పుడు 1 రోజు లీవ్ ఇస్తాడు 2 రోజులు లీవ్ ఇస్తాడు ఊరికే లీవ్ ఇవ్వమంటే ఇస్తాడా సార్ తీసి పడితే వెళ్తాడు రోడ్డు మీద ఇట్లా తాగాలి తినాలి ఇక ఉన్నంత 10 రూపాయలు ఉంటే కళ్ళు తీసే తాగాలి పోవాలి ఏం వస్తున్నా అని చెప్పి బతకాలంటే ఎంత బతుకుతాం ఇక ప్రభుత్వం పనిచేస్తుంది ప్రభుత్వం ఏం పని చేస్తలేదు సార్ నేను రూపాయలు 100% నేను గ్యారంటీ ఇస్తాను నేను ఏ పని కూడా చేస్తున్నాను సార్ ఏ పని చేస్తున్నాను సార్ గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఏం పని చేయట్లా ఏ పని చేస్తలేదు సార్ ఎందుకంటే నిన్ను ఒక కేసీఆర్ ఉన్నప్పుడు అయితే నేను ఎంతో కులేపుతున్నా సార్ మా అత్తమ్మ గామే గరీబ్గామే డబుల్ బెడ్రూమ్ వచ్చింది చాలా మందికి డబుల్ బెడ్రూమ్ వచ్చింది ఇప్పుడు మాకు మేము పెట్టాము మరి మీకు మీ భార్యలు ఇంటిగా ఉంటారు మరి మీకు 2500 వస్తున్నాయమ్మా మీ కరెంట్ బిల్ మాఫ్ అయిందా అంటే మంచిగా ఒక లెవెల్గా పంపించాలి లేదా సార్ మసలు పబ్లిక్ లేడీస్ పెట్టి పంపిస్తే వస్తాం పో ఎవరు అడగాలి ఇంక సీఎం పోయిన అడగాల అన్ని ఒక్క పని అంటే ఒక్క పని కాలేదు సార్ నేను శాండ్విచ్ లో డ్యూటీ చేస్తున్నా శాండ్విచ్ లో మంచిగా 18 జీతం ఉండే వీటి కోసము అప్పుడు అప్లై చేయమన్నాను కదా అప్పుడు అప్లై చేయమంటే నేను అప్లై చేస్తానికి 3-4 రోజులు డ్యూటీ పోగొట్టిన 18,000 రూపాయలు జీతం ఉండే నాకు అప్పుడు అవసరం ఆడదు సార్ 18,000 రూపాయలు జీతం ఉండే ఇది తిరిగేసరికి 3-4 రోజులు తిరిగేసరికి మామూలు అవి నింపుకుంటారు కదా ఇప్పుడు తిరిగేసరికి సర్టిఫికేట్ డ్యూటీ కూడా తీసేసింది ఇప్పుడు నేను ఇప్పుడు వచ్చి కళ్ళు ఆగి పండుకోవాలి అట్టుంది సార్ ఇది పరిస్థితి అట్లున్నది ఇప్పుడు ఒక్కటి సాక్ష్యం కాలేట నాకు ఎంత బాగా అంటుందో అర్థం చేసుకో మా మిస్సెస్ ఇప్పుడు ఇంటికనే ఉంది ఇప్పుడు నేను ఇంటికనే ఉన్నా ఇంకో ఇప్పుడు చూడు నా అవతరం నేను ఇంటికనే ఉన్నా
మా మిస్సెస్ 2500 వస్తుంటే అది ఒప్పుకుంటాను. సరే మాట్లాడదు, ఎందుకంటే గ్యాస్ ఇది రాలేదు, గ్యాస్ కూడా రాలేదు, గ్యాస్ లేదు, కరెంట్ బిల్లు నేను చూపెడతాను. కరెంట్ నా ఫోన్ లో పెట్టుకున్నాను 2000 రూపాయలు కరెంట్ బిల్లు సార్. కేసీఆర్ ఉన్నప్పుడు నీకే చెప్తున్నా సార్, అలా దేవుడు కేసీఆర్ ఉన్నప్పుడు 600 రూపాయల కరెంట్ బిల్లు వచ్చింది మాకు. మా ఇంటి మొత్తం 600 రూపాయలు